అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. పప్పులేమి నానబెట్టకుండా ఉదయాన్నే 10 నిమిషాల్లో టిఫిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా బందోసలను ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అయిపోయే బందోసల్ని అందులోకి టమాటో చట్నీని కూడా రెడీ చేసుకుందామండి. బందోసల్ని టమాటో చట్నీని ఏ విధంగా చేయాలో చూద్దామా అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గిన్నెలో 1 కప్పు సూజీ రవ్వను అంటే ఉప్మా రవ్వను తీసుకోండి. అదే కప్పు పెరుగుని కూడా తీసుకోండి. ఒకవేళ పులిసిన పెరుగుని తీసుకుంటే 1/2 కప్పు పెరుగుని 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. వేసుకున్న పెరుగులో రవ్వ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందామండి. రవ్వని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సింపుల్గా టమాటా చట్నీని రెడీ చేసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొట్టువలసిన 2 లేదా 3 వెల్లుల్లి రెమ్మల్ని కట్ చేసుకున్న ఒక ఆనియన్ని కూడా వేసుకుందామండి. ఆనియన్స్ ఇలా మగ్గేటప్పుడే ఇందులో కారానికి తగ్గట్టుగా 5-6 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకుందామండి. మనం వేసుకున్న టమాటా ముక్కల్ని ఆయిల్లో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. టమాటా ముక్కలు ఇలా మగ్గేటప్పుడే ఇందులో ఉసిరికాయ సైజంత చింతపండుని ఒక దిక్కునే కాకుండా విడదీసుకుని వేసుకుని మగ్గించుకోండి. మూత పెట్టుకుని టమాటా ముక్కలు పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వేయించుకోండి. మూత తీసి చూసుకుని టమాటో ముక్క పూర్తిగా సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందామండి. మనం వేయించుకున్న టమాటో ముక్కల పేస్ట్ని మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. ఇందులో వాటర్ యాడ్ చేయకూడదండి, టమాటోలో ఉన్న వాటర్ సరిపోతుంది. పచ్చడిలో పోపును వేసుకుందామండి. స్టవ్ పై చిన్న కడాయి పెట్టుకుని కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాల్ని 1/2 టీ స్పూన్ జీలకర్రని కట్ చేసుకున్న ఆనియన్ని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకుని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు వీటిని మగ్గించుకోండి. మనం వేసుకున్న ఆనియన్స్ కొద్దిగా మగ్గే లోపల మనం పిండిని మిక్సీ పట్టుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని మనం పెరుగులో నానబెట్టుకున్న రవ్వను వేసుకుందామండి. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలో మనం వేయించుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడే సాల్ట్ని 1/2 టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. బందోసలు వేయడానికి మనకు పిండి రెడీ అయిపోయిందండి. స్టవ్ పై చిన్న కడాయిని పెట్టుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని 2 గరిటెలు వేసుకోండి. పోపు వేసే చిన్న కడాయిలో కూడా ఈ దోసలను వేసుకోవచ్చండి. దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా జాగ్రత్తగా టర్న్ చేసుకుని రెండో వైపును కూడా కాల్చుకోవాలండి. దోశ 2 వైపులో చక్కగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఎంతో సాఫ్ట్గా ఉండే బందోస రెడీ అయింది కదండి. ఇది ప్లేట్లోకి తీసుకుందాం. అదేవిధంగా కలుపుకున్న పిండి మొత్తాన్ని ఇలా బందోసలుగా వేసుకోండి. ఉదయం టిఫిన్కి ఎటువంటి హడావిడి లేకుండా పప్పులేమి నానబెట్టే పని లేకుండా సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బందోసలు అందులోకి అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకొని ఈ బందోసలు మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.